నమస్తే. వెల్కమ్ టు N95 న్యూస్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వడ్ల కొనుగోలు అనేది కూడా ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి చెన్నారం అనే ఐకేపీ కేంద్రం దగ్గరికి ఇక్కడికి మనం రావడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ ఏ రైతుని అడిగినా ఒకటే మాట చెప్పడం జరుగుతుంది. అనే సాకుతోటి మేము కొనుగోలు కేంద్రాన్ని తీసుకొచ్చి 10 రోజులు 15 రోజులు అవుతున్నా కానీ వడ్లు అనేది కొనుగోలు చేయకుండా కూడా ఇక్కడ ఆపుతున్నారని కూడా రైతులు కూడా తెలియజేయడం జరుగుతుంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఒక రైతు కూడా ఉండడం జరిగింది. వారిని అడిగి తెలుస్తుంది. చెప్పు, మీ ఎన్ని ఎకరాలు ఉంది? మీకు నాకు 6 ఎకరాలు ఉంది. 6 ఎకరాలు ఉంది. మొత్తం 6 ఎకరాలు రోడ్డు తీసుకొచ్చాను. తీసుకొచ్చి పెట్టిన 10 రోజులు అవుతుంది, 15 రోజులు అవుతుంది, 12 రోజులు అవుతుంది. అవి ఎన్ని కానీ కొలుస్తలేదు. మంది అంటారు, అది తాడు అంటారు ఆపుతారు, లారీలు వస్తలేరు ఆపుతారు, దిగుమతి చదివే ఆపుతారు. అట్లే జరుపుతారు అంతే. జరిపి అనగా ఇబ్బంది పెడుతుంది. మళ్ళీ ఎమ్మటే అయినట్టు కొలుసుకోపోతే మాకు ఏ బాధ లేకపో కొలుసుకోపోతే సార్. ఎంత ధర ఎంత చెప్తారు కింటాకి ధర? ఇంకా ధర అని చెప్తున్నారు. ఉదయం వచ్చి సాయంత్రం ఉండిపోతున్నావా? పొద్దున్న లేవడం రావడం, మళ్ళీ 7 అయినా 6 అయినా కొంటూ పోవడం. ఎట్లా మరి ఏం చెప్తావు అధికారులకి? ఎమ్మడే నేర్చడానికి కొట్టుకుపోవాలి అంతే. ఆపొద్దు. ఆపితే మాకు ఆపితే నష్టమే కదా నాకు. రోజు జన్మ తిరగడం చేయడం. గతంలో ఎప్పుడన్నా తాలుందని చెప్పి ఇట్లా ఆపిరు? ఎప్పుడన్నా ఆపలేదు. మొదటిసారి ఇప్పుడు ఆపుతారు. వానకాలం వస్తేనే తేమ శాతం ఉంది. వానకాలం వస్తే 10 అంటారు, మ్యాచ్ వస్తుంది అంటారు, మొలకి వచ్చినట్టు 40 అంటారు, ఎన్నో అంటారు. చెప్పలేదు. ఇప్పుడేమో ఇది తాలు. ఇప్పుడేమో తాలున్నారు. తాళంటే చిన్న మెత్తుకు పోకినా పడుతుంది. తాళం అనుకుని ఉంటుంది సార్. మరి కొద్దిగా పని ఉంటుంది. ఎట్లా ఏమంటారు కింటాకి ఎన్ని కిలోలు తీస్తుంటారు తాలుంటే? 8 కిలోలు అంటారు. 8 కిలోలు 8 కిలోలు తీస్తుంటారు. నష్టమే అట్లా? నష్టమే. మరి చెప్పు, అది మా అంటే కిలో 8 కిలోలు నష్టమే కదా సార్. చెప్పు, కిలో వెళ్ళాలి. లేని లేదు అన్న కొంచెం ఉండకపోతే సలా ఉండదా? తేట కొట్టి చేస్తున్నాం మేము. ఎండ పోసుకుంటాం. మరి గతంలో ఎప్పుడు లేదు, మరి ఇప్పుడే ఎందుకు ఇట్లా పెడుతున్నట్టు? ఎందుకంటే మరి ఏమన్నా అది మిల్లు లాభం కావాలని ఏమన్నా బావులో మేడం. మరి ఇప్పుడు 8 కిలోలు అంటే ఏంటంటే ఎక్కువ కదా, లాభం కదా. అట్లా ఆ వల్ల అదే పెట్టినా నాకు కిలోలు వస్తాయి. నువ్వు 12 రోజులు అవుతుంది ఇది తీసుకొచ్చి, ఎందుకు అంత లేరంటే ఏం చెప్తారు వాళ్ళు? లారీలు వస్తాయి. దిగుమతి అయితే ఏం చేయమంటే లారీలు వస్తాయి. దిగుమతి ఏం చేయం. ఇది అమలు వస్తుంది, ఆ లారీ దింపలేరు అంటారు. అంటే మీ సభ ఏం చేస్తాం? మనం చూసుకోవచ్చు ఇక్కడ ఇది పరిస్థితి. 12 రోజులు అవుతున్నా గానీ వడ్లు కొనుగోలు అనేది జరుపుకోపోవడంతో రైతు ప్రతిరోజు ఉదయం వచ్చి సాయంత్రం వరకు కూడా ఇక్కడే ఉండాల్సినటువంటి పరిస్థితి. ఏమన్నా అడిగితే లారీలు అనేవి రావట్లేవు, అందువల్ల మేము కొనుగోలు అనేది జరపట్లేమని కూడా ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు కూడా చెప్తున్నట్టు మనకు ఇక్కడ ఉన్న రైతులు కూడా మన తెలియజేయడం జరుగుతుంది. మరి కొంతమంది రైతులు ఇక్కడ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడ మీరు వడ్లు తీసుకొచ్చి? మేము వచ్చి 15 రోజులు అవుతుంది సార్. వడ్లు తీసుకొచ్చి మొత్తం ఎండబోసినాము, అన్ని ఎండబోసి కుప్పబోసేసాము. ఇప్పుడు వీళ్ళు పెడతాంటారు ఐకేపీ వాళ్ళు, కానీ మిల్లులలో వచ్చేసి కిలోలో కటింగ్ చేస్తా అంటారు తాలుందని. లేదు అంటే ఆఫ్ చేస్తారు బండ్లు. ఆడ పోయిన బండ్లు అటే పోతున్నాయి లారీలన్నీ. చాలా ఇబ్బంది పడుతున్నాం. చాలా మంది రైతులు, మా అంటే ఒక 5-6 రైతులు అంతవరకే పోయినారు. మొత్తం తాలు అని చెప్తున్నారు. తాలు లేకున్నా కానీ తాలు అంటారు. లేదు అంటే కటింగ్ పెట్టి తీసుకుంటాం అని అంటారు వడ్లు. అంటే తాలు ఉండడం వల్ల కూడా తక్కువ, అంటే 4 కిలోలు అట్లా తక్కువ చేస్తాను కూడా కొన్ని మిల్లులు కూడా అంటున్నట్టు కూడా. క్వింటాల్ కి 3 కిలోలు లెక్క కట్ చేస్తాం అంటారు. అది వద్దు అనేసి రైతులు తాళేం లేదు, కాకపోతే మొత్తం నీట్ గా చేసి ఇస్తాం అంటారు. అయినా తాళే లేదు అసలు వడ్లలో. చూసుకోండి ఒకసారి. కాకపోతే రైతులు మిల్లర్లు కూడా వచ్చి ఒకసారి చెక్ చేసుకొని ఏది వడ్లు తాలుంది ఏదనేది చూస్తే తెలుస్తుంది. ఊరికే బస్సులలో కాకుండా ఇడికి వచ్చి చూస్తే తెలుస్తుంది కదా. మరి ఎట్లా పరిస్థితి? మరి మిల్లు వాళ్ళు ఏమో 3 కిలోలు తక్కువ చేస్తుంటారు, ఇక్కడనేమో మీరు 3 కిలోలు తక్కువ చేస్తేనే మీరు వడ్లు అమ్మని అంటారు. మరి ఎట్లా? మరి ఇక్కడ పోయి చూస్తే రోజులు ఉదయం నుంచి సాయంత్రం వరకు వచ్చి ఇక్కడ ఉంటే మరి మీకు టైం వేస్ట్ అవుతుంది. ఇక్కడ పట్టాల ఖరీదు అవుతుంటది. ఎట్లా మరి ఏం చేస్తారు మీరు? ఏం చేస్తాం సార్, మిల్లులో అనేసి ఇక వాళ్ళ మిల్లుల వాళ్ళ చేతిలో ఉంది, మన చేతిలో అనేది ఏమి ఉండదు. ఇక వాళ్ళు ఏమన్నా లారీలు వచ్చినా కానీ ఆపేస్తున్నారు. తాలు ఉందనేది ఒకటే మొత్తం సాకు, వేరే అయితే ఏం లేదు. మ్యాచర్ అయితే పర్ఫెక్ట్ ఉంది, మ్యాచర్ చూసుకోండి. అంతకైతే వచ్చేసి తాలు కూడా చెక్ చేసుకోండి. తాలు ఉన్న రైతులు పట్టేస్తారు, తాళ్ళు లేని రైతులు తీసేసుకోవాలి. అందరికి ఒకటే సాకు చెప్పొద్దు కదా సార్. అధికారులు ఎవరన్నా ఇక్కడికి వచ్చి ఏమన్నా అడిగిరా? ఇట్లా ఏమన్నా మీ వాళ్ళ దృష్టికి ఏమన్నా తీసుకెళ్ళారా మీరు ఇక్కడికి? అంటే అట్లా ఏం లేదు సార్. ఇంతవరకు అయితే మనం ఐకేపీ సెంటర్ వాళ్ళు లారీలు పంపిస్తే రిటర్న్ వస్తలేవు. ఏంది అంటే మాకు వచ్చేసి తాళ్ళు ఉందని మిల్లులో ఆపారని చెప్తున్నారు. ఇలా ప్రాబ్లం మా ఐకేపీ సెంటర్ నుంచి అయితే ప్రాబ్లం అంటే ఏం లేదు, వ్యక్తుల పరంగా మిల్లులలో ఆపేస్తున్నారు. అట్లా సార్. తాళ్ళు ఎక్కువ ఉందని, తాళ్ళు శాతం ఎక్కువ ఉందనేసి చెప్తున్నారు.
తాలు శాతం ఉంటే చూసుకొని తీసుకోవాలి, కానీ కటింగ్ అనేది లారీ లేపడం చాలా రైతులకు ఇబ్బంది అవుతుంది. ఒక కుప్పలు 2 కుప్పలు కాదు కదా సార్, చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ ఇట్లా పోవాలంటే ఒక 3-4 నెలలు అవుతుంది, మళ్ళీ పంట కోతకు వస్తుంటది. అప్పటిదాకా రైతులు ఇబ్బంది పడవలసిందే కదా మేము. అది ప్రాబ్లమ్స్ కొంచెం చూసుకొని ఎవరైనా మమ్మల్ని కొంచెం స్పందించవలసిందిగా కోరుతున్నాం. అయితే వడ్ల కొనుగోలు కేంద్రం యొక్క ఇన్ఛార్జి అయినటువంటి వ్యక్తి ఇక్కడ మనకు ఉండడం జరిగింది. తనని అడుగుదాం, అసలు రైతులు ఇక్కడికి లారీలే రావట్లేవు అనే కారణం కూడా వాళ్ళు తెలియజేయడం జరుగుతుంది. అసలు కారణం ఏంటి, వడ్లు అనేది ఎందుకు కొనుగోలు చేయట్లేరు వారిని అడుగుదాం. చెప్పు, అసలు రైతులు ఏమంటారు అంటే లారీలే రావట్లేవు, మాకు చాలా ఇబ్బంది అవుతుంది, 15 రోజులు అవుతుంది ఇక్కడికి వడ్లు తెచ్చి అని అంటారు. ఏం చెప్తావు దాని గురించి? దారిలో సమస్య ఏమి వస్తున్నాయి, కానీ మనకి ఈ ప్యాడీ క్లీనర్లలో ఈ మన వరికోత మిషన్ లో ఒడ్లు క్లీన్ గా రావడం లేదు, తాళ్ళు అంటారు. దానివల్ల లారీలు అక్కడ ఆగిపోతున్నాయి, మిల్లు వాళ్ళు ఆపేస్తారు, అబ్జెక్షన్ చెప్తారు. ప్యాడీ క్లీనర్ పెడితేనే కొనుగోలు దిగుమతి చేసుకోవని అంటారు. మేము పై ఆఫీసర్లు కానీ చెప్పేసినాం. ఏమంటారు పై ఆఫీసర్? పై ఆఫీసర్లు కన్నా ఎక్కువ ప్రకారం కొనుగోలు చేసి పంపించండి అని చెప్తారు. అంటే ఇట్లా ఆడ దిగుమతి కావట్లేవు అని చెప్తే ఏమంటారు? చెప్పిరా ఇట్లా మిల్లుల కాడ దిగుమతి కావట్లేదు సార్ అని పైన చెప్తారా? చెప్తున్నాను, సార్ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు ఎప్పుడు కూడా తాళని కారణంతో వడ్లు ఆపిన పరిస్థితి ఇప్పటి వరకు లేదు. ఫస్ట్ టైం ఇప్పుడే ఎందుకు వచ్చింది అంటారు? మరి ఎందుకు వచ్చింది? ఇక వాళ్ళు మిల్లు వాళ్ళు ఏమంటారంటే మేము కన్నా 66% 66 కేజీలు ఇవ్వాలి క్వింటాల్కి, మాకు గిట్టుబాటు ధర కావడం లేదు, మొత్తం పొల్లు తాలు వస్తుందని చెప్తారు మిల్లు వాళ్ళు, అబ్జెక్షన్ చెప్తారు. అన్ని మిల్లు అదే పరిస్థితి. ఇప్పుడు 3 బండ్ల పోతే 3 మిల్లు పోతే 3 మిల్లు అదే పరిస్థితి. ఎటు పోతే మెయిన్ గా మనకి ఇక్కడ నుంచి మనకి బాలాజీ ఇచ్చే ట్యాంకింగ్ మాడుగుల పెళ్లి ఇచ్చారు, రెండిట్లో అదే పరిస్థితి. ఇప్పటి వరకు ఎంత వడ్లు బయటకు వెళ్ళి ఎన్ని క్వింటాలు బయటకు పంపించారు? 5 లారీలు పంపించినాం. ఇది ఐకేపీ కేంద్రం యొక్క ఇన్ఛార్జి చెప్తున్నటువంటి పరిస్థితి. మా సమస్య ఏం లేదు, అక్కడ మిల్లులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు తాలు ఉన్నదని చెప్పి కూడా అక్కడ లారీలు దిగుమతి చేయకపోవడం వల్ల కూడా ఇక్కడ లోడ్ చేయడానికి, అంటే లారీలు మళ్ళీ వచ్చి ఆ లారీలో లోడ్ చేయడానికి సమయం పడుతుందని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. చూస్తూనే ఉండని N95 ఛానల్.